అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి అర్హులు, మార్గదర్శకాలు. ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీలో కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు దిశగా అడుగులు వేస్తుంది. ఎన్నికల ముందు సూపర్ 6 హామీలను ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ 4,000కు పెంచిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు మరో పథకం అమలుపై కసరత్తు ప్రారంభించింది. దీపావళి నుంచి ప్రారంభించనున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి మార్గదర్శకాలను సిద్ధం చేస్తుంది చంద్రబాబు హామీ. సూపర్ 6 హామీలో భాగంగా ప్రతి ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. దీపావళి నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. పౌర సరఫరాల శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తుంది. రాష్ట్రంలో 1,55,00,000 వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తే ఏడాదికి 3,640 కోట్లు ఖర్చు అవుతాయి. అదే సమయంలో దీపం, ఉజ్వల, ఇతర రాష్ట్ర పథకాల కింద కనెక్షన్ తీసుకున్న 75 లక్షల మంది పథకం అమలు చేస్తే సాలినా 1,763 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు లెక్కలు తేల్చారు. పూర్తి వివరాలతో పౌర సరఫరాల శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. సిఫారసులు. నివేదిక పైన మంత్రుల కమిటీ సమావేశమై ప్రభుత్వానికి అమలుకు సంబంధించి సిఫారసులు చేయనుంది. ఎన్నికల హామీలో ప్రతి ఇంటికి ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్కో సిలిండర్ ధర 825 వరకు ఉంది. ఈ పథకానికి తెల్ల కార్డు ప్రతిపాదన అమలు చేస్తే 1,47,00,000 కుటుంబాలు అర్హత సాధిస్తాయి. ఉజ్వల కింద పరిగణలోకి తీసుకుంటే సిలిండర్ 300 రూపాయల చొప్పున రాయితీ ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఇటీవల కేంద్రానికి లేఖ రాశారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తే దీపంతో పాటుగా ఇతర పథకాల కింద ఉన్న 65 లక్షల కనెక్షన్లకు ఉజ్వల కిందికి మార్చుకునే అవకాశం కలుగుతుంది. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పైన కొంత మేర భారం తగ్గుతుంది. ప్రభుత్వం సమాయత్తం. 9,70,000 ఉజ్వల వినియోగదారులకు కేంద్రం ఒక్కో సిలిండర్కు 300 రూపాయల చొప్పున ఏడాదికి 12 సిలిండర్లకు రాయితీ ఇస్తుంది. అంటే వీరికి ఒక్కో సిలిండర్పై 525 రూపాయల చొప్పున రాయితీ ఇవ్వాలి. 3 సిలిండర్లకు ఏడాదికి 153 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దీపం, ఆయిల్ కంపెనీలు ఇచ్చిన 65 లక్షల కనెక్షన్లకు ఒక్కో సిలిండర్కు 825 చొప్పున ఏడాదికి ఇచ్చే 3 సిలిండర్లకు 1,610 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు. దీంతో ఈ పథకం అమలుకు సంబంధించి వచ్చే వారం మార్గదర్శకాలను విడుదల చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.